నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. యాక్షన్ అండ్ అడ్వెంచర్లో కావ్య శౌర్యల ప్రేమ కథ. ఆ అడవిలో పొగమంచు చెట్ల మధ్య దుప్పటిలా పరుచుకుంది. ఎక్కడో గుడ్లగూబ చివరిసారి అరిచి నిద్రపోయింది. సెలయేటి నీళ్లు రాళ్లను తాకుతూ చేసే సవ్వడి తప్ప అక్కడ మరో శబ్దం లేదు. ఈ చీకట్లో, ఈ నిశ్శబ్దంలో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. అతని వయసు 35 సంవత్సరాలుంటుందేమో. కానీ అతని చూపు తీక్షణంగా ఉంది. అతను నవ్వడం మరచి కొన్ని సంవత్సరాలైంది. అతని ఎడమ కంటి కింద పొడవాటి ఘాటు. అది అతని చిన్నప్పుడు ఎలుగుబంటు గీసిందని అతని అవ్వ చెప్పేది. అతని చేతిలో ఒక చిన్న మట్టి కుండ ఉంది. అందులో నల్లటి చిక్కటి ద్రావణం. దాని వాసన చూశాడు అతడు. ఘాటైన వాసన అతని నాసికను తాకింది. తృప్తిగా తల పంకించాడు. పక్కనే నేల మీద కొన్ని ఎండిన పుట్టగొడుగులు ఉన్నాయి. సాధారణ పుట్టగొడుగులు కావవి. వాటిని చెంచులు నిద్రపుట్ట అంటారు. వీటిని తింటే 3 రోజులు మనిషి లోకంలో ఉండడు. కలలో బ్రతుకుతాడు. కొందరు తిరిగిరారు. ఇదే దేవుడు మాకిచ్చిన వరం తనలో తాను అనుకున్నాడు. అతని గొంతు కీచుగా గీరగా ఉంది. అతడు లేచి నిలబడ్డాడు. అతని గుడిసె అక్కడికి కొంచెం దూరంలో ఉంది. గుడిసె అనడం కన్నా అదొక బొరియా అనడం కరెక్ట్. 2 పెద్ద రాళ్ల మధ్య ఉన్న సహజ గుహ అది. పైన వెదురు తాటాకు కప్పు వేసి ఉంది. వర్షం వచ్చినా చుక్క నీరు లోపల పడదు. చలికాలం వచ్చినా వెచ్చగా ఉంటుంది. గోడలకి మట్టి పూసి వాటి మీద బొగ్గుతో చిత్రాలు గీశాడు. జింకలు, నెమలి, మధ్యలో ఒక పెద్ద గుర్తు. ఏ గుర్తయితే శౌర్యని కలవరపాటుకు గురిచేసిందో, ఏ గుర్తయితే సత్యమరణంలో మిస్టరీగా మిగిలిందో ఆ గుర్తు ఓ. ఇక అతడు ఎవరో కాదు, శౌర్య శత్రువు అఖీరా. మిస్టర్ ఎక్స్ ఎలా ఉంటాడో ప్రపంచానికి ఎలా తెలియదో, అలాగే అఖీరా ఎలా ఉంటాడో అతన్ని పట్టుకునాలి అనుకునే వారికి తెలియదు. అఖీరా అది అతని అసలు పేరు కాదు. దాన్ని అతడు పెట్టుకున్నాడో లేదంటే ఎవరైనా పెట్టారో అది అతనికే తెలియాలి. అఖీరా అంటే వెలుగు, ప్రకాశం. అతడు తనని తాని ఆ అడవిలో పుట్టిన గొప్ప మేధావిగా భావిస్తాడు. కానీ అతడు తన మేధా సంపత్తిని మంచి కోసం కాకుండా చెడు కోసం వాడుతున్నాడు. దానికి అతని దగ్గర బలమైన కారణం ఉంది. అఖీరా తన గుహ లోపలికి వెళ్ళాడు. అదే సమయంలో శౌర్య తన ప్యాంటు జేబులో నుండి చిన్న పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద ఉన్న నల్లని ల్యాప్టాప్కి పెట్టాడు. ఫోల్డర్ ఓపెన్ అయింది. ప్రాజెక్ట్ ఓ. అది అతడు తన అసైన్మెంట్కు ప్రస్తుతానికి పెట్టుకున్న పేరు. కూర్చో, శౌర్య కావ్యను చూడకుండానే చెప్పాడు. అతడు ఎప్పుడూ ఎవరిని రిక్వెస్ట్ చేయడు, ఆర్డర్ మాత్రమే వేస్తాడు. ఇప్పుడు అదే చేశాడు. కావ్య వణుకుతూనే మూలనున్న చెక్క బెంచ్ మీద కూర్చుంది. శౌర్య ఒక బాటిల్ నీళ్లు తీసి ఆమె ముందు పెట్టాడు. తను మాత్రం నిలబడి ఉన్నాడు. అతనికి కూర్చోవడం అలవాటు లేదు. యుద్ధంలో ఉన్నవాడు విశ్రాంతి తీసుకోడు. విను, శౌర్య మ్యాప్ మీద ఒక సర్కిల్ గీశాడు. అది ఇప్పుడు తాము ఉన్న సేఫ్ హౌస్ అని అర్థమైంది కావ్యకి. ఇక్కడ మనం కొన్ని గంటలు మాత్రమే సేఫ్. వాళ్ళు నీకు షూ ట్రాక్ చేస్తున్నారు. నీ ల్యాబ్లోనే చిప్ పెట్టారు. కావ్య షాక్తో తన షూస్ వైపు చూసుకొని, ఏంటి నాకు తెలియదు అంటూ కంగారు పడింది. నీకు తెలియాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, అది చాలు అన్న శౌర్య కిందికి వంగి ఆమె షూ వెనకాల ఒక చోట కత్తితో గీశాడు. ఒక బియ్యపు గింజ సైజులో ఉన్న మైక్రో చిప్ బయటపడింది. దాన్ని తీసి టేబుల్ మీద పెట్టి పక్కన ఉన్న సుత్తితో ఒక్క దెబ్బ వేశాడు. చప్పుడు కూడా కాలేదు. చిప్ పౌడర్ అయింది. శౌర్య లేచి నిలబడి మానిటర్ని చూశాడు. ఎయిర్పోర్ట్ నుండి బ్లాక్ కలర్ స్కార్పియోలు కొండాపురం వైపు వస్తున్నాయి. వాటికి నేమ్ ప్లేట్లు లేవు. శౌర్య గోడకి ఉన్న పెయింటింగ్ పక్కకి జరిపాడు. వెనక సీక్రెట్ క్యాబినెట్ ఉంది. కోడ్ కొట్టి ఓపెన్ చేశాడు. లోపల 2 గన్లు, 4 మ్యాగజైన్లు, ఒక శాటిలైట్ ఫోన్, కొన్ని పాస్పోర్ట్లు, ఒక చిన్న మెడికల్ కిట్. అవి అన్నీ తీసి ఒక బ్యాగులో సర్దాడు. మనం తెల్లవారేలోపు నల్లమల్ల బార్డర్ టచ్ చేయాలి. అతని ల్యాబ్ అక్కడే ఉంది. ఆ కోఆర్డినేటర్స్ నా దగ్గర ఉన్నాయి. మ్యాప్లో రెడ్ ఇంకుతో ఒక క్రాస్ మార్కు చేశాడు. నల్లమల్ల అడవిలో నో సిగ్నల్. కానీ అది అతడి రాజ్యం. పేరు తెలియని ఆ విలన్ని తలుచుకున్నాడు శౌర్య. అతడు కావ్యని చూశాడు. అతని చూపు పున్నమి నాటి వెన్నెలలా చల్లగా ఉంది. కానీ అతని లోపల రగులుతున్న ఒక అగ్నిపర్వతం దాగి ఉంది. సత్య పేరు చెప్పగానే ఆ అగ్ని బయటికి వస్తుంది. కావ్య, నీ బ్రెయిన్ ఆ ఫార్ములాని బ్రేక్ చేయడం, దానికి యాంటీడోస్ కనిపెట్టడం అర్థమవుతోందా అన్న అతడు. నేనక్కడికి వెళ్ళాక వాడిని చంపడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ నో యూజ్. ఆ విషయం బ్రతికే ఉంటుంది. ఇంకో 100 మందిని సత్యలను చంపేస్తుంది అభావంగా అన్నాడు. తల ఆడించిన కావ్యకి ఊపిరి ఆడలేదు. కొన్ని గంటల క్రితం వరకు తను ఒక సైంటిస్ట్. ల్యాబ్లో వర్క్ చేయడం, రీసెర్చ్ పేపర్స్ రాసుకోవడం, ఇష్టంగా కాఫీ తాగడం. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు తను ఒక టార్గెట్. తన బ్రెయిన్ కోసం ఒక సైకో కిల్లర్, ఒక మిస్టరీ ఏజెంట్.
కొట్టుకుంటున్నారు అని ఆమెకు అర్థమవుతుంటే ఆమె గొంతు పెగల్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్టుగా శౌర్యను చూసింది. అతడు ల్యాప్టాప్ ఆమె ముందు జరిపాడు. ఆమె ఏం చెయ్యాలో అతను చెప్పాలో అనుకునేలోపు అతని సిక్స్త్ సెన్స్ ఏదో చెప్పింది. అతని మెడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అంతే, శౌర్య అలర్ట్ అయ్యాడు. గన్నెత్తి సీలింగ్ వైపు గురిపెట్టాడు. ధడ్! సీలింగ్ పగిలి ఒక నల్లటి బూట్ కిందకి వేలాడింది. దాంతోపాటు ఒక చిన్న సిలిండర్ స్మోక్ గ్రెనైడ్ లాంటిది నేలను తాకింది. డౌన్! శౌర్య అరిచాడు. కావ్యని తోసి టేబుల్ కిందికి పడేశాడు. జ్జన్న ఒక సెకండ్లో మానిటర్లు, ల్యాప్టాప్, ట్యూబ్లైట్, జనరేటర్ అన్నీ ఆ పేలుడికి ముక్కలయ్యాయి. అక్కడ పూర్తిగా చీకటి అలుముకుంది. అక్కడ ఉన్నవారి ఊపిరి శబ్దం కూడా వినిపించడం లేదు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. వాటిని గుర్తించిన శౌర్య, ఇవి ఖచ్చితంగా అడవి రాక్షసుడివి అయితే కాదు. అతని అనుచరులు వెహికల్స్ వాడినా ఇలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడరు. నాకు తెలిసి వాళ్ళు నాటు తుపాకులు, కత్తులు, బరిసెలు, వేట కొడవళ్ళు వాడతారు. ఇది మిలిటరీ గ్రేడ్ అనుకోగానే శౌర్య గుండె ఒక్క క్షణం ఆగింది. మొదటిసారి అతని గెస్ తప్పింది. సీలింగ్ నుంచి 3 నీడలు తాళ్ళ సహాయంతో సైలెంట్గా కిందికి దిగాయి. కాళ్ళ చప్పుడు కూడా లేదు. నైట్ విజన్ గాగుల్స్ ఆన్ చేసుకున్న ఆకుపచ్చ వెలుతురు మాత్రం కనిపిస్తోంది. వాళ్ళ చేతిలో గన్స్ లేవు. చంపడం కాదు, పట్టుకోవడం వాళ్ళ టార్గెట్ అన్న విషయం శౌర్యకి అర్థమైంది. ఒకడు ఇంగ్లీష్లో గొణికాడు. శౌర్యకి ఒక్క సెకండ్లో వాళ్ళ ఉద్దేశం తెలిసింది. వీళ్ళ టార్గెట్ తను కాదు, కావ్య. కావ్యను చంపాలని కాదు, కానీ వీళ్ళామెను బ్రతికుండగా పట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకు అనుకున్నాడు. కానీ శౌర్యకు ఆలోచించేంత టైం లేదు. నేల పాకుతూ కావ్య దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెవిలో పాకుతూ టన్నల్ దగ్గరికి వెళ్ళు గుసగుసగా చెప్పాడు. ఎవరు వీళ్ళు? భయంతో గొణికింది కావ్య. తెలియదు, కానీ డేంజర్. శౌర్య తివాచీ లాగి చెక్క పలక లేపాడు. ఒక్క సొరంగం కనిపించింది. చిన్నగా దిగు, కానీ శబ్దం చెయ్యకు అన్నాడు. అతడు ఆమెను ఫాలో అవ్వబోతూ ఉండగా ఒక ట్రిజర్ వైర్ అతని కాలుకి చుట్టుకుంది. హై వోల్టేజ్ కరెంట్ అతని శరీరాన్ని ఒక్కసారిగా లాగేసింది. ప్రాణం పోయేంత బాధని పంటి బిగున భరించాడు. కానీ అతను అరవలేదు. జేబులో ఉన్న కత్తితో వైర్ కోశాడు. వైరు తెగ్గానే వెనక్కి తిరిగి ఫైర్ చేశాడు. తుఫ్! గన్ సైలెన్సర్ వల్ల శబ్దం లేదు. కానీ ఒకడు కింద పడ్డాడు. అతని భుజంలో బుల్లెట్ దిగింది. మిగిలిన ఇద్దరు శౌర్య మీదికి దూకలేదు. టర్నల్ మూతవైపు చూశారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ టార్గెట్ లోపలికి వెళ్ళిందని. బ్లాక్ ద ఎగ్జిట్ ఒకడు హెడ్ సెట్లో చెప్పాడు. అతని యాసని బట్టి జపానీస్ అని అర్థం చేసుకున్నాడు శౌర్య. అతడు ఇంకేదో హెడ్సెట్లో చెప్పాడు. దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్నల్ పోల్స్ ఆర్మీ కాదు, ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్, పైగా అంతర్జాతీయ ముఠా అని శౌర్యకి అర్థమైంది. తను ఇంతకుముందు అనుకున్నట్టు ఈ టన్నల్ ఇప్పుడు తమకి సేఫ్ కాదు. బావి దగ్గర డాగ్స్ ఉన్నాయి. కావ్య దొరికిపోతుంది. అతడు ప్లాన్ మార్చాడు. ఆ టన్నెల్లోకి దూకి లోపల నుండి పలక మూసేశాడు. పైన ఉన్నవాడు గ్రెనేట్ వెయ్యబోయి ఆగిపోయాడు. శౌర్య లోపల పాకుతూ వెళ్ళి కావ్యను చేరుకున్నాడు. ఆమె ఏడుస్తోంది. నీ పేరేంటో నాకు తెలియదు, కానీ నాకు చాలా భయంగా ఉంది. వీళ్ళు ఎవరు అంటూ శౌర్య చొక్కా పట్టుకొని అతని ఎద మీద తల పెట్టుకుంది. ఇంతవరకు నా పేరే తెలియదా అన్నాడు అతడు. మీరు చెబితేగా. ఆ చీకట్లో అతడు కనిపించడని తెలిసినా చిన్నగా తలెత్తి అతన్ని చూసింది. అతను నవ్వాడు. తెరుచుకున్న అతని పెదాల మధ్య నుండి సౌండ్ వినిపించలేదు. కానీ ఆమెకు అతని తెల్లని పలువరస ఆ చీకట్లో స్పష్టంగా కనిపించింది. నా పేరు శౌర్య. నీతో నేనున్నంత వరకు నువ్వు సేఫ్. నా ప్రాణం అడ్డువేసి అయినా నిన్ను కాపాడుతాను ఆమెకు ధైర్యం చెప్పాడు. శౌర్య, మీరేం చేస్తుంటారు? అసలు ఇదంతా ఏంటి? అంత భయంలోనూ ఆమె అతని మీద ప్రశ్నల వర్షం కురిపించింది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. వివరాలు అడిగితే నచ్చని అతను విసుక్కున్నాడు. ఆమెకు రోషం పొడుచుకొచ్చింది. అసలు ఇదంతా మీ వల్ల కదూ, నన్ను మీతో పాటు తెచ్చుకున్నందుకు కదూ నేను ఇలా కష్టాలు పడవలసి వస్తోంది. నా మానాన నన్ను వదిలేయి, నే పోతా రుగ్ధకంఠంతో అంది కావ్య. వాస్తవం ఏమిటో ఆమెకు తెలిసిన టెన్షన్లో ఆమెకు మైండ్ దొబ్బింది. అందుకే ఇలా వాపోయింది. వాళ్ళు వచ్చిందే నీకోసం శౌర్య అనగానే ఏంటి అని పక్కనే బాంబు పడ్డట్టు ఒక్కసారిగా అదిరిపడింది కావ్య. వీళ్ళు ఎందుకు నా వెంట పడుతున్నారు? నేనేం చేశాను? తన చావు తథ్యమని తెలుస్తుంటే బేలగా అడిగింది. తెలియదు, తెలుసుకోవాలి అన్న శౌర్య. భయపడితే బ్రతకలేం. బ్రతకాలంటే ధైర్యంగా ఉండాలి. తనని ఖర్చుకొని కూర్చున్న ఆమె వెన్ను నిమిరాడు. ఆమె గుండెల నిండా గాలి పీల్చుకొని ధైర్యాన్ని తన మనసులో నింపుకుంది.
కావ్య, మనం ఇప్పుడు పైకి వెళ్ళడం లేదు. బావి దగ్గర డాగ్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్. మనం పైకి వెళ్తే క్షణాల్లో చంపేస్తారు. చెవులు రిక్కించి బయటి శబ్దాలను విన్న శౌర్య అన్నాడు. అయితే మనం ఇక్కడే ఉండిపోతామా? ఆ చీకట్లో అతని రెక్క మరింత గట్టిగా పట్టుకుంది కావ్య. శౌర్య మాట్లాడలేదు. ఆ టన్నెల్ గోడ తడిమాడు. ఒకచోట మట్టి లూజుగా ఉంది. 2 ఏళ్ల క్రితం అతను ఇంకో ఎస్కేప్ రోడ్ తవ్వించాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. టన్నెల్ మధ్యలో నుండి పక్కకు వెళ్ళే దారి అది. అక్కడి నుండి వెళ్తే ఒక పాత డ్రైనేజీ కాల్వలోకి వెళ్తారు. అక్కడి నుండి మూసీ నదికి. శౌర్య కత్తితో మట్టిని తవ్వి చిన్న బొక్క చేశాడు. ఇద్దరూ దానిలో నుండి దూరి కొంచెంసేపు పాకారు. మురికినీటి కాల్వ కనిపించింది. కానీ భరించలేని వాసన. బ్రతకాలి అంటే అందులోకి కాలు పెట్టక తప్పదు. ముక్కు మూసుకొని అందులోకి దిగి నడవడం మొదలుపెట్టారు. పైన బావి దగ్గర కుక్కలు మరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ట్రాక్ దొరకలేదు. శౌర్య, కావ్య 1 కిలోమీటర్ దూరం కాల్వలో నడిచి మూసీ నదికి వచ్చింది. బట్టలు ఆ మురికి నీటిలో తడిసిపోయాయి. పైగా ఒంటికి అతుక్కుంటున్న బురద చిరాకు పెట్టింది. ఒళ్ళంతా గాయాలు. ఆ కంపు వాసనకి కావ్యకి వాంతయింది. ఒడ్డున కూర్చొని ఆయాసం తీర్చుకుంటున్న శౌర్యతో, అసలు వీళ్ళెవరు? కావ్య మళ్ళీ అడిగింది. తెలియదు అని పెదవి విరిచి భుజాలు కదిలించిన శౌర్య, వాళ్ళకి నువ్వు కావాలి, నీ దగ్గర ఏదో ఉంది అంటూ ఆమె ప్యాంటు ప్యాకెట్ తడిమాడు. ఏంటి మీరు చేస్తున్న పని? అతన్ని కోపగించుకుంది కావ్య. అతడు ఆమెను పట్టించుకోలేదు. ఇందులో ఏదో ఉంది అంటూ చెయ్యి పెట్టి తీశాడు. చిన్న పెన్ డ్రైవ్ అది. ఇది ఎక్కడిది? వాళ్ళది ఏమైనా కొట్టేశావా? నీ వెంట పడుతున్నారు? హాస్యం కొద్దీ అడిగాడు అతడు. ఇది సత్య ఇచ్చింది. జాగ్రత్త చెయ్యమని చెప్పింది అనగానే శౌర్య ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. అతని ముఖం జేవురించింది. కానీ ఇందులో ఏముందో చూడ్డానికి నాకు కుదరలేదు అన్న కావ్య తన బ్యాగ్ తడుముకుంది. అందులో ల్యాప్టాప్ లేదు. అది టన్నల్లోనే పోయిందని అర్థం చేసుకున్న ఆమె, ఉంటే పెన్ డ్రైవ్ పెట్టి చూసేదాన్ని. వాళ్ళు ఎందుకు నా వెంట పడుతున్నారో తెలిసేది మనసులో అనుకుంది. సత్య చావుకి కారణం ఆ చాక్లెట్ మాత్రం కాదేమో, ఈ పెన్ డ్రైవ్ కూడా ఏమో అన్న అనుమానం వచ్చింది శౌర్యకి. అంతర్జాతీయ ముఠా వెతుకుతుంది ఈ పెన్ డ్రైవ్ కోసమేనా? సత్య CCMBలో జూనియర్ రీసెర్చ్గా పనిచేసింది. ఆమె దగ్గర ఇది ఎందుకుంది? ఇందులో ఏముంది? ఆలోచనలో పడ్డాడు శౌర్య. అతని ఆలోచనని భంగపరుస్తూ దూరంగా హెలికాప్టర్ సౌండ్ వినిపించింది. టార్చ్ నది మీద పడుతోంది. వాళ్ళు వీళ్ళని వెతుకుతున్నారు. కానీ కావ్య కోసం కాదు, ఆ పెన్ డ్రైవ్ కోసం. శౌర్య పెన్ డ్రైవ్ లాక్కున్నాడు. ఇక నుండి ఇది నా దగ్గర ఉంటుంది అన్నాడు. ఆమె శౌర్య అని ఏదో మాట్లాడబోయింది. అతడు ఆమె నోరు మూశాడు. నది అవతలి వైపు 4 లేజర్ పాయింట్లు కదులుతున్నాయి. పరిగెత్తు అన్న శౌర్య ఆమె చెయ్యి పట్టుకుని చీకట్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనకాల హెలికాప్టర్, ముందు సిటీ. కానీ శౌర్యకి తెలుసు సిటీ సేఫ్ కాదు, CCMB సేఫ్ కాదు. ఎటు వెళ్ళాలి? అతడు పరిగెడుతూనే ఆలోచిస్తున్నాడు. శౌర్య జేబులో ఉన్న శాటిలైట్ ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్లో కొనసాగుతున్న ప్రేమ కథ ఇది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి.